మార్కాపురం పట్టణంలోని విద్యానగర్లో సాగర్ నీరు మురుగు కాలువల్లో వృధాగా పోతుంది. ఇక్కడ ఒక అడ్డ రోడ్డు వేశారు. ఆ రోడ్డు సీసీ రోడ్డు కింద నుండి నీరు ధారాళంగా బయటికి వస్తుంది. పైపులు పగిలి నీరు ఈ విధంగా వృధాగా పోతూ కాలువలో వెళ్తుంది. ఇక్కడి జనాలు పట్టుకునే నీరు కన్నా 4-5 రెట్లు ఎక్కువ నీరు వృధా అవుతుంది. అయితే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఉపాధ్యాయులు రంగారెడ్డి వారి ఇంటి ముందు ఉన్న ఈ సిమెంట్ రోడ్ అవుతుందో సిమెంట్ రోడ్డు కింద నుండి నీరు ఇట్లా ధారాళంగా అత్యధికంగా పోతుంది. మనం చూస్తున్నాం అక్కడ నీటి ధార ఎంత పెద్దగా అడుపుగా వస్తుందో. ప్రతిసారి ఇక్కడ నీరు వదిలిన ప్రతిసారి ఇట్లానే నీరు ఆ గంటల తరబడి బయటికి వెళ్తుంది. జనాలు పట్టుకుండే వాటికన్నా 5-6 రెట్ల ఎక్కువ నీరు ఇట్లా బయటికి పోవడంతో స్థానికులు చాలాసార్లు అధికారులు చెప్పారు. అయితే ఏమాత్రం వాళ్ళు ఆ పైపును కట్ చేసి దాన్ని సరిచేయడం లేదా నీరు వృధా కాకుండా చేయడం వంటి పనులు చేయడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ నారాయణరావు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే ఆయన ఈ పైపులు ఎక్కడైతే లీక్ అయినా దీనికి దగ్గరలోనే ఆయన అద్దెకు నివాసం ఉంటున్నారు. ఆ అధికారులు కాస్త గుర్తించి దీన్ని సరిచేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.